నిర్ణేత కాసేపట్లో అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవుతారు. రైట్, ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు నో ఎంట్రీ బోర్డు తెలంగాణలో? ఒకవైపు పెద్దన్న అంటున్నారు రేవంత్ రెడ్డి మోదీని, ఎందుకంటే ఆయన దేశానికి ప్రధానమంత్రి, ఆయన అందరూ గౌరవించుకోవాల్సిందే. అది రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండే ఒక సుయోధ్య సహృద్భావ వాతావరణం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కానీ పొలిటికల్ మంచ్ మీదకి వచ్చేటప్పటికి మాత్రం ఆయన మోడీ, నేను రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఏదైతే మా ఐడియాలజీ ఉందో లేకపోతే మా స్ట్రాటజీ ఉందో దాని ప్రకారం వెళ్తామని. ముఖ్యంగా సిడబ్ల్యూసి సమావేశాల తర్వాత రెండు అంశాలు. ఒకటి, మోడీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలన్నీ కలుపుకు వెళుతూ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆయన గుజరాత్కి తెలంగాణకి ఉన్న సంబంధం గురించి చెప్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనివ్వమని. ఏం చెప్తారు? ముందు మిత్రులిద్దరికి నమస్కారం. రిషి గారు మీకు కూడా నమస్కారం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నేను రేవంత్ రెడ్డి గారి మాటలు నేను పిట్టల ద్వారా మాటలే అంటా సార్, అంతకంటే పెద్ద ఏం కావు. ఇంకోటి, ఆ మాటలలో అర్థం కూడా లేదు. ఎందుకంటే వేదిక మీద రెసగొట్టడం కోసం, కిందలతో సపోర్ట్లు కొట్టించుకోవడం కోసం, లేదా అక్కడ ఉన్న నాయకులని ప్లీజ్ చేసుకోవడం కోసం, వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మాట్లాడుకున్న మాటలు తప్పిస్తే దాంట్లో అర్థమే లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడినట్లు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ స్థాయి దిగజారొద్దనే నా అభిప్రాయం. అంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 8 ఎంపీలు బీజేపీకి ఉన్నాయి, 8 ఎంపీలు కాంగ్రెస్ కు ఉన్నాయి. సార్, ఇంకా నువ్వు ఎంట్రీ ఎక్కడ ఉంది? ఎంట్రీ మేము వచ్చినాం 50-50, మీరు ఉన్నటువంటి జాగాలో 50% లో మేము ఉన్నాం ఈ రోజున. ఇంకా మీకు ఎక్కడ మీ ఎంట్రీ అనేది ఎక్కడికి తీసుకురావాలి? ఎంట్రీ కొత్త ఎంట్రీ లేదు కదా. ఇక్కడ నో ఎంట్రీ ఎంపీలకు సంబంధించి కాదు, స్టేట్ అధికారంలో మీరు ఫోకస్ చేస్తున్నారు కదా. స్టేట్ అధికారంలో కూడా చెప్తే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున తెలంగాణ బీజేపీలో. 8 మంది ఎమ్మెల్యేలు, అందుట్లో నిన్ను ఓడగొట్టిన మీరు యాజ్ అన్ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కామారెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని ఓడగొట్టింది కూడా బీజేపీయే. గత ముఖ్యమంత్రిని ఓడగొట్టింది కూడా బీజేపీయే. ఇంకా ఎంట్రీ ఎక్కడ? 8 మంది. నేను ఇంకొక సూటి ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వాళ్ళ సంఖ్య ఎంత? తెలంగాణ శాసనసభలో 6, అధికారికంగా 6, మిగతా పోయినారు. గెలిచిన వాళ్ళు కొద్దిమంది 22 మంది గెలిచిన, 18 మందో గెలిస్తే 10 మంది పోయినారు, 6 మిగిలినారు. వాళ్ళ 6 ఎమ్మెల్యేలు వాళ్ళు అప్పుడు ఉన్నది. సో 6 నుంచి అధికారంలోకి రాగలేదు, మేము 8 నుంచి ఎందుకు రాలేమనా? సింపుల్ లాజిక్. అరే నువ్వు ఎంట్రీ అని చెప్పడమే తప్పు. మేము అధికారంలో మేము రానివ్వం అనేటువంటి పదం ఉంటే ఉండొచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఎదుర్కొంటాం, రానివ్వం. అంటే ఆ పదాలను మాట్లాడేటప్పుడే రేవంత్ రెడ్డి ఒకటేమో అహంకారపూరితంగా ఉంటుంది, రెండేమో వాళ్ళ అధినాయకత్వాన్ని సంతృప్తిపరచడం కోసం ఉండొచ్చు, లేదా కిందలతో సపోర్ట్ కొట్టించుకొని మీడియాలో ఈవెంట్ చేయించుకొని ఆ తర్వాత మేము రియాక్ట్ అవుతాం. చప్పట్లే కాదు, కొత్త ఏం కాదు కదా రేవంత్ రెడ్డికి. ఆయన ఎప్పటి నుంచి 2007-2008 నుంచి కొట్టించుకుంటున్నాడు కదా, ఇప్పుడు కొత్త. అందుకోసం అంటున్నాం, మనం ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ మాటలు మాట్లాడొస్తారు. అట్లంటే కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి కాకముందు ఒక రకంగా ప్రజలను తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడం కోసం మాట్లాడిన మాటలు వేరుంటాయి, ముఖ్యమంత్రి అయినప్పుడు మాట్లాడాల్సిన మాటలు వేరుగా ఉంటాయి. మారలేదు, అది వేరే విషయం అనుకోండి. ప్రతిపక్షం ఉన్నప్పుడు వేరే మాటలు ఉంటాయి. అయితే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడాల్సిన మాటలని ఈ స్థాయిలో కాకుండా నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు ఎట్లయితే దేశ ప్రధానమంత్రి, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్దన్న అయినప్పుడు ఇక్కడ ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయనకు తమ్ముళ్ళు అన్నలో ఏదో అవుతారు. కాబట్టి మరి సాటి ఎమ్మెల్యేలను గౌరవిస్తూనే సాటి పొలిటికల్ పార్టీస్ అగౌరవపరచలా కాదు కదా, ఇక్కడ బీజు గానీ అగౌరవపరుస్తూ గానీ అనలేదు. పొలిటికల్ గా అయినా కాదు, గుజరాత్ కి హైదరాబాద్ కి అంటే మాకు స్వాతంత్రం ఇచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మాకున్న గౌరవం అని చెప్పుకుంటూ ఆ ఈక్వేషన్ లో చూస్తూ మిమ్మల్ని రానివ్వము అన్నాడు ఆయన. రిషి గారు, మేము అధికారంలోకి రానివ్వము, వారు ఎట్లని అరికడతాము, వారి యొక్క అంటే దేశమంతా పెరగవచ్చు కాక తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ నిలవరిస్తాము, ఈ భాష వేరే. నో ఎంట్రీ అనే పదానికి అర్థం వేరే. అది అఫెన్సివ్ గా ఉంది. ఆ నో ఎంట్రీ బోర్డే కాదు, ఆ పదం ఉపయోగించడంలోనే ఆయన యొక్క అసహనం బయటపడుతుంది అని అధిష్టానాన్ని ప్లీజ్ చేసుకోవడం. అసహనం ఎందుకో ఒకసారి కాసేపట్లో కాంగ్రెస్ వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. అంతకంటే వేరే ఆ పదాలను అంతకంటే వేరే అర్థాన్ని చూడటం లేదండి. శ్రీధర్ రెడ్డి గారు, ఇది పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీ వర్సెస్